మంచి పనులు చేసి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకొని అన్నీ చేసుకుంటే అందరూ ఎవరైనా సరే ప్రజలే కావాలి. ఏ పార్టీకైనా సరే ప్రజల్ని మంచిగా చేసుకొని ప్రజలకు ఇచ్చే హామీలన్నీ చేసుకొని అలాగే ప్రజలు బాధ పెట్టకుండా పార్టీ ఇచ్చిన హామీలు అలాగే పెన్షన్ అని సిలిండర్లు అని తర్వాత ఎన్నో ఒక 6 సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నిలబెట్టుకొని ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. అలాగే ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. మనం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ గెలిచినా సరే అందరూ ఒకటే, ప్రజలందరూ ఒకటే. ప్రజల కోసం ఇది అవని ఆ పార్టీ అవని ఆ పార్టీ అవని ఈ పార్టీ అవని ఏదైనా ప్రజల కోసం పార్టీలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయడానికే పార్టీలు వచ్చాయి. అలాగే ప్రతి కూటమి కూడా ప్రజల కోసమే సేవ చేసి ప్రజలకు ఇచ్చే హామీలన్నీ నిలబెట్టుకొని ప్రజలకు చేయాలని అలాగే గెలిచినందుకు ఈ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ప్రజల్ని ఈ కక్ష సాధింపులు లేకుండా ప్రజల కోసమే పనిచేసి ప్రజలకి మంచి పనులు చేయడానికి ఆలోచన చూడాలి. ఎవరైనా సరే ఓటింగులు గెలుపులు ఓటములు అన్నీ ఒకటే. ఇప్పుడు ఏముంది అందరికీ ఓట్లు అలాగే యావరేజ్గానే బాగానే ఉన్నాయి. అన్ని పార్టీలకి ఓట్లు వచ్చాయి. ప్రతిదీని పర్సంటేజ్లు ఎవరు అంత దీనిగా లేదు, అన్ని మామూలుగానే పర్సంటేజ్. ఓట్లు కూడా కరెక్ట్గానే అందరికీ బాగానే వచ్చాయి. అలాగే చంద్రబాబు నాయుడు 53% వస్తే జగన్మోహన్ రెడ్డి 40% వస్తే పవన్ కళ్యాణ్కి 7% వచ్చింది. అలాగే అన్నీ అలా బీజేపీకి 2% అందుట ఓట్ల పరంగా సంఖ్యపరంగా లెక్కెడితే 1,50,00,000 తెలుగుదేశం ఓటింగ్ పడితే 1,25,00,000 వైసీపీకి పడ్డాయి. అలాగే జనసేనకి 25,00,000 ఓట్లు పడ్డాయి. మన బీజేపీకి ఒక 9,00,000 ఓట్లు పడ్డాయి. అలాగే కాంగ్రెస్కి కూడా ఒక 5,00,000 ఓట్లు పడ్డాయి. అందరూ హ్యాపీగా ప్రజలు ఎవరికి ఇవ్వవలసినకి వాళ్ళకి వేశారు ఓట్లు. ఎవరు వాళ్ళకి వేశారు. గెలిచిన పార్టీయే పార్టీ గెలిచిందని అనుకుంటాం. ఓటింగ్లు అవన్నీ వదిలేయండి. గెలిచిన పార్టీ ప్రజల కోసం కష్టపడాలి. ప్రజలకు మేలు చేయడానికి ఆలోచించాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏదైనా సరే ప్రజల మంచి. పెన్షన్లని పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తానన్నారు, పెన్షన్లని అలాగే సిలిండర్లని అన్నీ మంచి పనులు చేసి ప్రజలందరికీ మంచి అనిపించుకునే ఈ కూటమిని కూడా మేము గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు మంచి పని చేయాలని అలాగే ప్రజలందరూ ఒకటే, కన్నబిడ్డలు లాంటివాడు, ముఖ్యమంత్రి తండ్రి లాంటివాడు, ప్రజల కన్నబిడ్డలాగే చూసుకోవాలి. ఏ పార్టీ కాదు, ఏదైనా సరే అందరూ ఒకటే, ప్రజలే అందరూ. ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రజలందరూ ఒకటే. ఎవరు గెలని ఎవరు వాడిని ఎవరు గెలిచినా ఏదైనా ఒకటే. ప్రజల్లో మేలు చేయడానికే ఆలోచించాలి. ప్రజల్ని మీకు మంచి ఇది ఉండాలి, మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సేవ చేశారు, ఎంతో మందికి డబ్బు ఇచ్చారు, ఎంతో విధాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. అమ్మఒడి అని ఎన్నో మొత్తం 3 కోట్ల జనాభాకి ఇచ్చారు. ఆ జనం అంతా ఏటయ్యారని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధపడ్డారు, కన్నీరు పెట్టుకున్నారు. అంటే ఏంటంటే ఒక మంచి పని చేయాలనుకున్నారు, చేశాడు, చేసిన దానికి ఫలితం లేదని అతను కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయంలో అతను పెద్ద ఏదో నాయకత్వం పార్టీ అధ్యక్షుడు కాబట్టి మంచిదే, అతను ఎంత చేశారనేది అతని నోటితో అన్ని చెప్పుకున్నాడు. ప్రజలు ఎలా చేశారు, ప్రజలు నాకు ప్రజలు అన్యాయం చేశారా, నేను ప్రజలకు అన్యాయం చేశానని ఎంతో బాధపడుతూ ఉపన్యాసం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కార్యకర్తలు కూడా మేము కూడా ఎలా జరిగింది అనేది ఎన్ని విధాలు జరిగింది అనేది ఆలోచించుకోవాలి. ఈ రోజు నుండి మేము కూడా పార్టీలకి విధంగా ఎవరికి పార్టీలో తిరగకుండా మేము కూడా చూసుకొని అలాగే రాజకీయం మంచి పనుల కోసమే చేయడానికే సూచనలు మంచి చేయాలి, ప్రజలకు మంచి కావాలని మేము కోరుకుంటాం. ఏ పార్టీ రాని ఎవరు రాని ప్రజలకు కావాలి. పేదవాడికి పెన్షన్ అందాలి, పేదవాడికి అన్నీ అందాలి, అలాగే రేషన్ అందాలి. అన్నీ మంచి పనులు చేస్తే ఏ పార్టీకైనా మా మద్దతు ఇస్తాము. ఎవరైనా సరే ప్రజల కోసం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, పార్టీలో తిరిగాం, పార్టీకి సేవ చేసాం,
ఇలా జరిగింది, తనేమి అన్యాయం చేసి పార్టీకి అన్యాయం చేయలేదు, ప్రజలకు అన్యాయం చేయలేదు, ప్రజలకు బాగానే చేశారు. ప్రజలకి ఏంటి జరిగిందనేది ప్రజలకి తెలుసు. అవన్నీ ప్రజలు తనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు, అయిపోయింది. ఇప్పుడు మీకిచ్చారు, మీరు మంచి నిలబెట్టుకొని ప్రజలకు మంచి సేవ చేస్తే మంచిది. మేము కూడా మంచి చేయడానికి ఆలోచిస్తాం సార్. ప్రజలకు కావాలి, మాకు ఏదైనా ప్రజలకు మంచి పని చేయాలి, ఏ పార్టీ వచ్చినా. అంతేగాని మనం ఏదైనా సరే కక్ష సాధింపులు ఉండకూడదు, ఒకళ్ళ మీద ఒకరు. అందరూ ప్రజలమైన ఒక ఇదిలో ఉన్నామంటే అందరూ ఒకటే. అందరికీ సహకరించి అందరికీ అన్ని అందినట్టుగా మనం సహకరించాలి. ఎవరు రాలేని వాళ్ళకైనా సరే వచ్చినట్టుగా చేసుకొని ఇది చేయాలి, కానీ కష్ట సాధింపులు కాదు. మేమంతా ప్రజాసేవ చేయడానికే మేము ఉన్నాం, ప్రజలకు మంచి చేయడానికి ఉన్నాం, ప్రజలకు ఏదైనా మంచి జరగాలనే కోరుకుంటాం. అంతేగాని మాకు పార్టీలని కాదు. పార్టీ ఉంటుంది, ఎవరికైనా మనిషి పుట్టిన తర్వాత ఏదో పార్టీకి అభిమానం అవుతాం, కానీ ప్రజలకి మెయిన్ అభిమానం, ప్రజలకు మంచి చేయాలనే కోరుకుంటారు. ఆ ప్రజలకి ఎవరు మంచి పని చేస్తారనేది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైనా సరే, ఇప్పుడు వైసీపీ సేవ చేసింది, ఎంతో మంచి పనులు చేసింది, ఎంతో మందికి ఎన్నో సేవలు చేసింది, ప్రజలు నమ్మలేదు, మహాకూటమికి ఇచ్చారు. మహాకూటమి కూడా జాగ్రత్తగా చేసుకుని ప్రజలకి అందవలసినవన్నీ సాంప్రదాయంగా అందించుకుంటే అందరూ వాళ్ళకే మంచి వస్తుంది, ప్రజలు మెచ్చుకుంటారు, ప్రజలకి సహకరిస్తారు. పెద్ద పనులు చేస్తున్న వాళ్ళంటే మళ్ళీ 5 సంవత్సరాలకు హ్యాపీగా మీరే కష్టపడి మీరే ప్రజలకు అన్యాయం చేయకుండా ప్రజలకు న్యాయం చేయడానికి ఆలోచించుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎంతో బాధపడ్డారు, మాకు ఎంతో బాధేసింది. నిజంగానే ఎంత పని చేసిన అతను ఓడిపోయాడా అని మేమెన్నో ఇదిగా ఉంది, ఎంతో మేము బాధపడుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో బాధపడ్డారు. ప్రజలు అనేవాళ్ళు ఏంటంటే అంతిమ తీర్పు ఇస్తారు, ఏదో తీర్పు. అలాగే ఓటమి గెలుపులు అన్నీ ఉండవే. ఎంత చేసినా అప్పుడు మహారాజులకే తప్పలేదని, అలాగే రాముడికే కష్టాలు తప్పలేదు, ఎంతమందికో కష్టాలు. రాముడికే రాజ్యాన్ని వదిలేశారు. అలాగే ఎవరంటే ఏది శాశ్వతం కాదు, ఏదైనా తాత్కాలికం. ఆ తాత్కాలికంలో మంచి పనులు చేసి మంచి నిలబెట్టుకోవాలని, అలాగే మహాకూటమి కూడా మేము చెప్పుకునేది ఏంటంటే మంచి పనులు చేయాలి, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలందరినీ కాపాడుకోవాలి. అందరూ మన మనుషులే, ఏ పార్టీ వారైనా మనుషులే, ప్రజలే అందరూ. ఇప్పుడు మీకు 53% ఓటింగ్ చేశారంటే వాళ్ళే కదా సార్. కిందసారి మన 40% వచ్చింది, ఇప్పుడు 50% వచ్చింది. ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశారు. అలాగే ప్రజలను మీరు నమ్మాలి, నమ్మి ప్రజలకు మంచి పనులు చేయడానికి ఆలోచించి మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.